ఏమండి ఆ కళ్ళజోడు తీయండి. గుడ్ల గుబలా ఉన్నారు. తీస్తే నువ్వు కూడా అలాగే ఉన్నావు, అందుకే తీయట్లా. ఎంత మాట అన్నారండి. నేను మీకోసం నా హృదయంలో తాజ్ మహల్ కట్టుకున్నాను తెలుసా? నువ్వు తాజ్ మహల్ కడితే షాజహాన్ కట్టింది ఏంటి? ఇనార్బిట్ మాల. ఏమండి ఒకసారి సరిగ్గా చూసి మాట్లాడండి. సెలవుల తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లల మొహం, ఈ పిల్లల మొహం అస్సలు చూడలేమండి. అయ్య బాబోయ్, ప్రతి ఇంట్లో కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే బాగుండు. మా ఇంట్లో పెళ్ళైన దగ్గర నుంచి ఒకటే ప్రభుత్వం, మారదే. అయినా ఇప్పుడు నా వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటండి? నష్టం ఏంటి? పెళ్లికి ముందండి పరుసులో వేలు పెడితే 10,000 వచ్చాయి. ఇప్పుడు వేలు పెడితే వేలు మాత్రం అవుతుంది, ఏమి లేవు. ఆహాహా, 2 లక్షలు కట్నం తీసుకోలేదా? 2 లక్షల కట్నం తీసుకొని నెల నెల 25,000 జీతం తీసుకుంటున్నారు. ఇలాంటి వడ్డీలు ఎక్కడైనా చూసారా మీరు? అయినా నేనేం చేస్తాను చెప్పండి? సీరియల్స్ చూస్తూ ఉంటాను, మహా అయితే షాపింగ్ చేస్తూ ఉంటాను. సీరియల్ గురించి మాట్లాడకు. సీరియల్ తీసేవాళ్ళు కొంపలు కడుతున్నారు, సీరియల్ చూసేవాళ్ళేమో కొంపలు కూల్చేస్తున్నారు. షాపింగ్ అంటారా? వెళ్ళిందంటే ఎప్పుడు వస్తుందో తెలియదండి. మామూలుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏ చీర అడిగితే ఏ పొట్టు చీర కాటన్ చీర చెప్పాలి కదా. పక్కింటి ఆవిడ కుళ్ళుకునే చీర కావాలంటది, అది 5 రోజుల దాకా దొరకదు. మనకి ఏడొస్తుంది. ఇన్ని బాధలు ఉంటాయని తెలుసు కదా, అయినా పెళ్ళెందుకు చేసుకోవాలో మరి? కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలవుతాడే, పెన్ను పట్టుకున్నవాడు దాంతో ఏదో ఫోచరీ చేసి దొరికిపోతాడు. అలాగే పెళ్లి గురించి తెలిసినా కూడా పెళ్లికే బలవుతారు. తప్పదు. ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టినా కనిపించట్లేదు. అక్కడ ఉంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలో పెట్టేశా. నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ? నేను నీలాంటి వాడిని కాదే, పోతాయని దేవుడి దగ్గరే పెట్టా. అవునా? ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. అంటే పగలెట్టేశారన్నమాట. నేను ఇవాల్టి నుంచి ఇంట్లో ఒక్క పని కూడా చేయను. ఎందుకు చేయవే? ఏ మీ అమ్ముందిగా, చేస్తుందా? నేను కూడా చేయను. బిందె ఎత్తలేని అత్తగారికి చెంబు ఎత్తలేని కోడలు దొరికింది, అన్ని నేను ఎత్తుకోవాల్సి వస్తుంది. ఏమండి, భార్యని దేవతలా చూసుకోవడం ఎలా అనేది నేర్చుకోండి. నేను అదే చెప్తాను. ఇక నుంచి నువ్వు పూజ గదిలో ఉండు, నా గదిలోకి మాత్రం రాకు. యాండి అలా చూడకండి. మీరు మొగుళ్ళని చూసినట్టే ఆ మేఘాల వంక కూడా చూస్తున్నట్టున్నారు. అప్పుడప్పుడు వచ్చే వర్షాలు కూడా వెనకపోతున్నాయి. అంటే ఇప్పుడు ఏమంటారు? మీకు పెళ్ళంతో పని లేదంటారు, అంతేగా? అలా ఎందుకంటానే? దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ వైఫ్. నిజంగానా అండి? అంటే ఇక్కడ వైఫ్ అంటే భార్య కాదు. W అంటే వాట్సాప్, I అంటే ఇన్స్టాగ్రామ్, F అంటే ఫేస్బుక్, E అంటే ఈమెయిల్. ఇవి అంటే మీకు నా మీద ప్రేమ లేదా? ఇలా ఏంటండి వీళ్ళు మాట్లాడడం? ప్రేమ లేదా? నిన్న నీ కోసం ఉపవాసం చేశానే. నిజంగానా అండి? ఎప్పటి వరకు చేశారు? ఆకలేసే వరకు చేశా. మీతో వాదించడం అనవసరం. మనం వాదిస్తాం, వాళ్ళు వాదిస్తారు. మనం అరుస్తాం, వాళ్ళు అరుస్తారు. చివరికి వాళ్ళు ఏడుస్తారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం వాళ్ళే గెలుస్తారు. ఇలాంటివి ఎందుకు చెప్పు మళ్ళీ. బాబు ఎక్కడా? నానా కన్నా. ఏమండి, మన అబ్బాయి ఇవాళ ఎంత తొందరగా లేచాడో తెలుసా? సర్లే, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాపో. వీడు తొందరగా లేచాడని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. వీడు అసలు రాత్రి పడుకోలేదని తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో. నానా, నేను ఏదన్నా ప్రయోగం చేసి సైంటిస్ట్ అవుతారనుకుంటున్నా. ఒరేయ్, నువ్వు ఇప్పటిదాకా చేసిన యోగాలు ప్రయోగాలు చాలు. నువ్వు కొత్తగా ఏ దుర్వినియోగాలు చేయని అవసరం లే. అదే నానా, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, సైంటిస్ట్ అవ్వాడు. సైంటిస్ట్ బల్బు కనిపెట్టాడు, సైంటిస్ట్ అవ్వాడు. అది ఐన్స్టీన్ కాదురా, ఎడిసన్ రా. ఐన్స్టీన్ బల్బు కనిపెట్టాడు, సైంటిస్ట్ ఐన్స్టీన్ కాదురా, ఎడిసన్ రా. నానా, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, సైంటిస్ట్ అయ్యాడు. అలాగే నాకు పెళ్లి చేస్తావు అనుకో, ఓ బాబుని కనిపెట్టి నేను కూడా సైంటిస్ట్ అవుతా. అలా చేస్తే సైంటిస్ట్ అంటారు, మిషనిస్ట్ అంటారు. మన కుక్క పిల్ల ఎంత లేపినా లేవట్లేదేంటి? అదే ఇందాక తోకాడుకుంటూ నా దగ్గరకు వచ్చింది. నువ్వు చేసిన ఇడ్లీ ఉంది కదా, ఇసిరా తగిలినట్టుంది. మొబైల్ వల్ల మరో ప్రమాదం. అంకుల్ ఫేస్ కి డ్యామేజ్. ఏ బ్యాటరీ ఏమైనా బ్లాస్ట్ అయిందా? ఆంటీకి పాస్వర్డ్ తెలిసిపోయింది. 1000 కోట్ల ఆస్తి కలిగిన మీర్జాపురం యువరాణి బర్త్డే ఫంక్షన్ కి అందరూ ఆహ్వానితులే. అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరైతే మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారంట. ఏమండి, ఇంతకంటే మంచి డీల్ ఉంటుందా చెప్పండి? మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకుందాం. మనోడిని ఆ యువరానికి ఇచ్చి పెళ్లి చేద్దాం. ఆస్తంతా మనకు వచ్చేస్తుంది. ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకోవడం ఈడుండగా అయిద్దంటావా? అజయ్ మాల్యాని అర్బన్ బ్యాంక్ మేనేజర్ చేసినట్టే ఉంటుంది మనం మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకోవడం ఈడుండగా. సర్లే పద. కొంపతీసి రాజుగారు ఏంటి ఆ యువరాని? యువరాణిని పిలిపించండి. ఈమె నా కూతురు మీర్జాపూర్ యువరాణి. ఇది వయసు అయిపోయిన ఎలిజబెత్ రాణి లాగా ఉంది. ఇది యువరాణి అంటారేంటి? మేము జమీందారుల సంగతి మర్చిపో, చాలా ఫ్రీగా ఉండు. భయం ఎందుకు? నేను టీం లీడర్ అన్న విషయం మర్చిపో. ఫ్రీగా చేయి, పేమెంట్లు ఎందుకు? జమీందారులని ఎవరినైనా సరే చివరకు పోతే నలుగురు మోయాల్సిందే కదా. మమ్మల్ని అయితే నలుగురు మోయాలండి, మీకు జేసీబీలు రావాలి.
నమస్కారం అండి. నమస్కారం. ఇంకో ఫ్యామిలీ నటించడానికి వచ్చారు. అది మామూలు పర్ఫార్మర్ గా దాని ముందు మనం చేయగలమంటావా అంత పర్ఫార్మెన్స్? అంత పర్ఫార్మర్ అండి? మామూలు కాదు, ఇలా ఇక్కడ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ రాజకీయాల్లోకి వెళ్తే రైల్వే మంత్రి అయ్యేది. మీ అమ్మాయా? అవునండి. చాలా అందంగా ఉందండి. మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. థ్యాంక్స్ అండి. యానిమల్ వాళ్ళు ఎక్కడో ప్లానెట్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం పోడేసుకుంటున్నారు తెగ. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? అది రక్తం తాగుతుంటదంటే నేను రక్తం ఇస్తుంటానండి. సరే సరే, మీ మాటలు కట్టి పెట్టండి. బై నా 29వ పుట్టినరోజుకి వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం. చప్పట్లు కొట్టింది. సరే సరే, మరి ఈ సందర్భంగా ఏదైనా జోక్ చెప్పొచ్చు కదా. 29వ పుట్టినరోజు మీరు ఆల్రెడీ చెప్పారు కదా, మళ్ళీ ఇంకో జోక్ ఈ బ్లడీ పూల్ రాజకీయాలు వాట్ దిస్ నాన్సెన్స్ యువర్ టాకింగ్. ఈ రోజు నా జన్మదినం. జన్మ వరకు కరెక్టేనండి, దినం కూడా కరెక్టేనండి. మీరు ఇందా నుంచి ఏంటి నన్నే గమనిస్తున్నారు? నా అందాన్ని ఆరాధిస్తున్నారా? సమాధి కట్టి దాని ముందు ప్రార్థన చేయాలనిపిస్తుంది మిమ్మల్ని. ఏదో ఒకటి కట్టండి, ఎవరు వచ్చినా నా మీద వేయడమే. నానా, ఈ అవకాశం మళ్ళీ రాదో, వెంటనే పేపర్లో వేయిస్తారు. ఏమని? కేక్ కట్ చేయిస్తున్న పోరం పోకని. చప్పట్లు కొట్టింది. అబ్బా పాపా శివరాణి. అంత నాలుగు ఉంది ఇది. ఇదిగో మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. వీళ్ళు చూస్తుంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. మీలో మాత్రం నిజాయితీ కనపడుతుంది. ఇది మీ అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మేము అదే అనుకున్నాం, చేసేసుకోండి. సూపర్ సార్, మీకు నిజంగా దేవత లాంటి అమ్మాయి దొరికింది. మాకు తెలుసండి. చెప్పాలంటే చాలా మంచి అమ్మాయి. మాకు తెలుసండి. ఇంకా చెప్పాలంటే తన ఆస్తి మొత్తం మా ట్రస్ట్ కి రాసిచ్చిందండి. ఏంటండి? తన ఆస్తి మొత్తం మా ట్రస్ట్ కి రాసిచ్చిందండి. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా. ట్రస్ట్ కి రాసిచ్చావా? అదే నలుగురు బతుకుతారు కదా. నువ్వెన్నాళ్ళు బతుకుతావో తెలియదు, నువ్వు ఇంకో నలుగురు బతకడానికి ట్రస్ట్ కి రాసావు. ఇది పెద్ద మల్లేశ్వరంలో కత్తిరి నాకు అయిపోయింది. కప్పల మింగిన చెరిగొడ్డు లాగా ఒక జమీందారు. నానా, ఇప్పుడు మేము ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలి? దాన్ని అత్తాపూర్ లో ఉన్న వృద్ధాశ్రమంలో దింపి నువ్వు మాదాపూర్ లో ఉన్న 3వ బిల్డింగ్ లోకి వెళ్ళు. ఏమంటే షేర్ ఆటోలో వెళ్ళిపోదామండి. పోరా, నీ రూమ్ కాబట్టి బయట ఎక్కడ రూములు దొరకనుకున్నావా? ఇంతకీ లగేజ్ తీసుకెళ్ళడానికి ఆదిగా రిక్షాతో వస్తానన్నాడు. ఎక్కడరా? దేవుడైన జీవుడైన రిక్ష బోడుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, ఆకాశాన సూరిబాబు రిక్ష ఓడుర్రా, నైటు రిక్ష చందమామ దొక్కుతాడుర్రా, లోడే దౌడే శాలి బండ గోలుకొండ ట్యాంకు బండు గడ్డ పంజగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4 చల్తీ కా నామ్ గాడి హై, చమటోడిస్తే రోటీ హై, చల్తీ కా నామ్ గాడి హై. వన్స్ మోర్ ఓ మళ్ళీ కావాలా మీకు? మరి రెడీ. చల్తీ కా నామ్ గాడి హై, చమటోడిస్తే రోటీ హై, చల్తీ కా నామ్ గాడి హై. అదేనా మళ్ళీ ఎలా? చూస్తావేంటి అది పదా? ఏంటమ్మా చూస్తూ ఉంటావేంటి పదా? ఎందుకు? ఎలాగో ఆర్టీసీ సమ్మె జరుగుతుంది కదా, నానకరంగం నుంచి నాంపల్లి దాకా ఇంకో 4 టికెట్లు ఎక్కించుకొని వెళ్దాం. దిగండి. యాంకరింగ్ చేసి చేసి అలవాటైపోయింది. సీటు దొరికితే చాలు కూర్చుని పోతారు, ఎక్కడ ఇంకోరు వచ్చేస్తారేమో. సర్లే, ఇటు దిగనా అటు దిగనా? అమ్మా నేను రాజకీయాల్లోకి దిగమల్లా, జస్ట్ రిక్షా దిగమన్నా, మళ్ళీ ఇది దిగనా? సరే, చేపట్టి దిగుతా. చెయ్యి పట్టుకోమన్నారా? హలో, రాసుకోండి. అనసూయ చెయ్యి పట్టుకున్న హైపరాది, దాంతో భయం పట్టుకున్న భరద్వాజ్, ఇవేగా మీరు రాసేది? పడతా. అయ్యో, నీలోని ఆశలన్నీ నా కోసమే. ఏమైందండి? కొంచెం ఉంటే పడిపోయేదాన్ని. ఎవరికి? నాకా? కాదు, కిందకి. ఓ, కిందకా? అయినా రిక్షాలో ఏసీ పెట్టొచ్చు కదా. ఏంటమ్మా రిక్షాలో ఏసీయా? ఎక్స్రే తీసి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే ఫోటోషాప్ లో తీసేయచ్చు కదా అన్నదంట నీలాంటిది. కాదు, అది ఏ BMW ఆడియో పెట్టొచ్చు కదా. నాకు వచ్చే శాలరీ నా అంత ఉంటది, కట్టాల్సిన ఈఎంఐలు మీ అంత ఉంటాయి, మీ అంత ఉంటాయి. మీకు అంతగా కావాలంటే నా రిక్షా ముందు 4 రింగులు పెడతా, అదే ఆడి కారు అనుకుని ఎక్కేయండి. ఎలాగో నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను, మరి నాతో ఏమైనా క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటిది ఏమన్నా? తప్పకుండా వెళ్దాం.
నేను రోజా గారు కార్తికేయ రష్మి అందరం వెళ్దాం. అంతమంది ఎందుకు? నేను పిలిచింది క్యాండిల్ లైట్ డిన్నర్ గా, కార్తీక మాసం వనభోజనాలుగా. వెళ్ళి కూర్చోపోండి, సరిపోయారు మీరు కూడా. ఇంత కష్టపడి తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు వీళ్ళు అందరూ. ఇరా మీరు ఇంతకీ జరిగింది మొత్తం వాళ్ళతో చెప్పేశారా? హాయ్ అండి, మమ్మల్ని రూమ్ నుంచి పంపించేశారు. ఏంట్రా ఏదో నాకు పెళ్లి కుదిరింది నాడు చెప్పావు. మమ్మల్ని రూమ్ లోంచి పంపించేశారండి. నువ్వు మరీ పెళ్లి కూతురు లేచిపోయినట్టు చెప్పావు. నువ్వు చెప్పరా. ఇంతమంది చెప్తే వాళ్ళు పంపించడం కాదు, వీళ్ళు పంపించేస్తారు మనల్ని ఇక్కడ నుంచి. ఓనర్ నన్ను వెళ్ళిపోమన్నాడు రా. నన్ను కూడా వెళ్ళిపోమన్నాడు రా. నాకు మాత్రం ఐసు పొల్లి చీకి పొమ్మన్నాడు ఏంట్రా, నన్ను కూడా వెళ్ళిపోమన్నాడు. మనం ఇంత పేదవాళ్ళం అనే కదా ఇంటి వాటర్ బయటకు గంటేశాడు. నేను ఇదే కసితో కోటేశ్వరుని అవుతాను రా. నీకున్న కసికి కోటేశ్వరుడు కాదు కాటేశ్వరుడు అవుతావు, మాకు తెలుసు. మరి ఈ డబ్బులు అవి వద్దురా, నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా ఫేమస్ అవ్వాలరా నేను. ఎలా అవుతావురా? ఏమందిరా, రోజా గారి కవర్ రోడ్డు మీద ఆపేస్తా, నడి రోడ్డు మీద ఎమ్మెల్యే కారు ఆపిని ఒకడు అని పేపర్లో వేస్తారు. నా చేతిలో దెబ్బలు తింటాడు. ఆవిడ కారు ఆపకుండా వెళ్ళింది అనుకో, నడి రోడ్డు మీద ఎమ్మెల్యే కారు కింద పడ్డ ఒకడు అని వస్తుంది. నాకు ఒక ఐడియా వచ్చింది చెప్పనా? ఏంటది? నేను హీరోలకు బాగా కండలు పెంచి ఒక అమ్మాయిని పడేస్తా. రిచ్ అమ్మాయినా? బాగా. ఆయన ఆల్రెడీ ఒక సినిమాలో కండలు పెంచాడు. పాయలనే అమ్మాయి ఉల్లిపాయలు జరిగినట్టు తిరిగేసింది. ఎలా అయిపోయాడు చూసా? మామూలు కాదు, ఇప్పటికీ 2 రాష్ట్రాల ప్రజలు హిందూ అంటే పిందలు వణికిపోతాయి అలాంటి క్యారెక్టర్. అమ్మాయిలు అలా ఉంటారంట. ఒరే మీకు అర్థం కావట్లేదురా, అవసరాల కోసం దారులు తొక్కే RX100 హిందువులు సృజనాలే తప్ప అర్థం చేసుకునే అమ్మాయిలు లేరు ఈ లోకంలో. మరి ఇవన్నీ కాదు కానీ ఎవరేమైపోయినా మన ముగ్గురు ఎప్పటికి కలిసే ఉన్నారా? 7 సంవత్సరాల నుంచి కలిసి ఉన్న వాళ్ళే విడిపోతున్నారు రా. మందేమంది బొగడ 3 ఏళ్ళు. ఒరే రూమ్ గురించి ఆలోచించు ఫస్ట్. నేను ఉన్నాను కదా, డబ్బుల సంగతి నేను చూసుకుంటా. మన ముందు రూమ్కి ఒక రూమ్ ఎత్తుకుందాం పదండి. ఖచ్చితంగా ఆయన ఇంటి ఓనర్ రా. అంత కరెక్ట్ ఎలా చెప్పారా? చూసేవాడు ఫేసు ఇంటి ఓనర్ గా ఎట్లకి యువరాజు అవుతాడేంటాడు. ఎవరు మీరే? ఏం కావాలి? రకులు ప్లీసింగ్ కావాలరా. రూమ్ అద్దెకి ఇవ్వమని రాసావు, మళ్ళీ ఏం కావాలని అడుగుతావేంటి? అద్దెకి వచ్చారా? నా ఇంట్లో అద్దెకు ఉండాలంటే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 24 గంటలు లైట్లు ఆన్ లోనే ఉండాలి. మరి ఎవరన్నా ఆఫ్ చేయమంటాడు, ఈడేటర్ ఆన్ చేయమంటున్నాడు. మనం ఏం చేసినాడు కనపడాలా? వాడు మనకు కనపడడానికి. తమ్ముడు చెప్పడం మర్చిపోయాను, నాతో చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు గనక కోపం వచ్చిందంటే బ్లడ్ బాయిల్ అయిపోద్ది. ఇలా బాయిలయ్యి తలక రాసుకుని ఆయిల్లా తయారయ్యే. నాతో ఎటకారాలు ఆడమాక, ఈ రూమ్ లో ఉండవు. నాతో ఎటకారం ఆడితే నువ్వు నెక్స్ట్ స్కిట్ లో ఉండవు, అది గుర్తుపెట్టుకో. సర్లే గాని మీతో పాటు ఇంకోటి ఉంటాడు. ఓహో నాన్న రే. నాన్న అంటే మీ నాన్నగారు వచ్చారండి, మాతో పాటు ఉండేవని పిలవండి. వీడే నీతో పాటు ఉండేది. ఈడా స్టిల్ బ్యాచులర్. రాజుబాబు నుంచి రఘుబాబు వరకు అన్ని బ్యాచ్లు చూసాడు. ఈడు బ్యాచులర్ ఏంటండి? అలా మాడతావేంటయా? రోజా గారి సర్పయాగం చేసేటప్పుడు సినిమా పెద్ద హిట్ అవ్వాలని యాగం చేసింది ఈడే, మీకు తెలియట్లే. మేము ముచ్చట్లన్నీ తర్వాత పక్కన పెట్టలే గానీ నేను వచ్చే వరకు ఇల్లు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? 15 ఏళ్ల క్రితం మా ఆవిడ కనపడకుండా పోయింది. ఇప్పుడే కలుసుకోపోతున్నాం. మీ ఫ్యామిలీ అంతా కనపడకుండానే తిరుగుతుంటారండి? హలో, మనం అంతా ఫ్రెండ్స్ కదా, ఒకే రూమ్ లో ఉండబోతున్నాం. మర్చిపోయానండి, ఇవాళ నా పుట్టినరోజు అండి. మీ పుట్టినరోజా? అన్ని అరేంజ్ చేశాను. ఏంటండి కేక్ మీద ఏదో రాశారు ఏంటండి? రేజింగ్ రాజు 21 సంవత్సరం బర్త్డే. మీరు కోయనక్కర్లేదండి, కేకే కత్తి తీసుకుని కోసేసుకుంటది. ఒరేయ్ ఈ పక్క భాషలో ఎవరో కేరళ అమ్మాయిలు కొత్తగా వచ్చారా? కాటన ఎక్కడున్నా కనిపించే న్యూటన్ నీడు. ఈ పాట కాదు, ఆయన్ని చూసి పాట అయ్యండి. చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలలా, సరసకు నువ్వేరా, ఎలా విడిచి బతకను పిల్లోడా. నిజంగానే నీ ముందు పిల్లాడు, ఆయన వదిలేండి, మీ దండం పెడతా. ఇదిగో చూడగానే భయపడ్డారు కదా, నైట్ ఒక 90 ml వేసి పడుకోండి, అంతా సర్దుకుపోద్ది, మీకేం భయం లేదు. ఎంత గురువా ఎప్పరే? ఈజ్ నాట్ గురువాయూరప్ప, ఈజ్ కరువాయూరప్ప. యాక్చువల్ గా మేము తెలుగు వాళ్ళమేనండి, కాకపోతే కేరళలో సెటిల్ అయ్యాం. ఓహో ఎంత బాగున్నారా ఇద్దరు అమ్మాయిలు. అబ్బా, మామూలుగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టమంటే రాదు, అమ్మాయిని చూడగానే జమిని గణేశం తెలిసినట్టు జాన తెలిసి
తొలి చూపులోనే మిమ్మల్ని ప్రేమించేశానండి. ఇప్పుడే చూస్తే ఈ రోజు లవ్ చేసి పుడిస్తారా? రేపు ఎల్లుండి పూడి చేస్తారండి ఇప్పుడే కాదు. నన్ను అందరూ ఇలాగే లవ్ చేస్తారండి. నన్ను అందరూ కేరళ కుట్టి అంటారు. మా వాడిని కూడా అందరూ ఆంధ్ర కుట్టి అంటారండి. ఎందుకలా? ఎందుకంటే బాడీ మొత్తం కుట్టి ఉంటదండి అందుకే. ఈ కుట్టీలతోటి ఆళ్ళతో పోలికేంటి? అది కుట్టి ఇది కుడి తొట్టి సరే పేరిద్దరు. అబ్బా ఫస్ట్ టైం రా ఎక్కడైనా రోడ్లో నూరుతా రోలే నూరుతుంది. నువ్వు మాతో బాగానే మాట్లాడుతున్నావు. మా అక్క ఉంది, దాంతో మాట్లాడి నెగ్గండి చూద్దాం. అక్క సరే సొన కాదురా సనారా. ఏం జరుగుతుంది ఇక్కడ? మా చాలా పద్ధతి కదా ఫ్యామిలీ. మీరు సపరేట్ గా చెప్పక్కర్లేదండి. తెలుగు సినిమాలో ఫ్యామిలీ అనగానే మీకంటూ ఒక రిజర్వ్డ్ సీట్ ఉంటుంది మాకు తెలుసు. ఏ మాటగా మాట అండి. మీరు అప్పటి నుంచి ఇప్పటికే అలాగే ఉన్నారు. మరి నేను నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావో చెప్తే ఎలా ఉన్నావో నేను చెప్తా. మీకు మలయాళంలో ఎవరంటే ఇష్టం అండి? మోహన్ లాల్ అంటే ఇష్టం. నాకు మాత్రం మీరంటేనే ఇష్టం అండి. ఆవిడ మోహన్ లాల్ అంటే ఇష్టం. అందరూ భజన్ లాల్ కాదు వెనకలే. మీకు తెలుగు వచ్చా? వచ్చు. ఒక అప్పుడు మలయాళం బాగా మాట్లాడేది. వీడు ఎప్పుడుదా మలయాళం సినిమాలే చూసేది. బై మేము మీ పక్కనే పోస్టర్లో ఉంటున్నామండి. ఇరుగు పొరుగు వాళ్ళం అనేసరికి బాగా కలిసి వెళ్తుంది. మీరు అది చెప్పక్కర్లేదు. మా వాళ్ళు పులిహారలో తాలింపులా కలిసిపోతానే ఉంటారు. తిను మా చెల్లెలు. మీరు తిను అని పరిచయం చేసే లోపే 10 సార్లు తింది. కేరళ పందే తిను మా ఇంకొక చెల్లెలు చాలా మంచిది. ఏది ఇదే పతివ్రత ముందు మందు బాటలు పెడితే మార్నింగ్ కల్లా బాటలు అయిందంట. అక్క ఇది ఎక్కడ పెట్టాలి? తీసుకొచ్చావు ఏంటండి అది? అది కేరళ ఆయుర్వేదం అండి. మగాలలో ఏమండి వాళ్ళ మామూలుగానే కంట్రోల్ చేయలేము. ఆ ముందు వాళ్ళకి ఎందుకు ఇచ్చారండి మీరు? ఎక్కడ ఇల్లు? కొన్నా మామిడియం. జీడి గింజలో పత్తి గింజలియో. మీరేంట్రా ఇలా తయారు? ఇంతకీ వాడెక్కడా? ఏం మంది ఇచ్చారండి? వీరేమో ఇలా తయారైపోయి ఏమో స్ట్రాంగ్ గా ఉన్నాడు. మీ అందరిలో ఎవరు స్ట్రాంగ్ అని తెలుసుకోవడానికి ఈ మంది ఇచ్చావు. ఇదిగో బేసిక్ గా మీరు ఇచ్చిన మంది ఏంటి? పని చేసేవన్నీ పని చేయకుండా పోతాయి అంతే కదా. మరి ఏమన్నా అవ్వాలంటే ముందు పని చేయాలి కదా. అంటే 25 సంవత్సరాల క్రితం అన్ని పాత సామాన్లు వేసేసారండి. అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న నలుగురిలో మనమే స్ట్రాంగ్ అన్నమాట. మీకోసం నేను కేరళ వెళ్ళాను, మీరు ఎక్కడికి వచ్చేసారా? అంటే మా ఆవిడ 15 సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఆవిడ మా మరదల్లో. మరి ఇప్పుడు నా సంగతి ఏంట్రా? మీ కరువు అయిరప్పరే. శాంతి, ఇవాళ స్కిట్ ఓపెనింగ్ మనతోనే స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంది నీకు? సరిపోయింది. నువ్వు మసి నేను కసి. చరణ్ గా ఎందుకని ఈ మీటింగ్? ఈరోజు మన బిల్లా వస్తున్నాడు. వావ్ బిల్లా! బిల్లా ఇంతకీ మీరు నిజంగా ఫారెన్ కలిసేగా? మా వాళ్ళ మీద డౌట్. లేడీ గెటప్స్ ఒళ్ళంతా రాసి ఫారెన్ కలిసి అంటారు. ఇంత తెల్లగా ఉన్నారట బాబు. సబ్బు ఆడుతున్నారా తినేస్తున్నారా? దిస్ ఈజ్ జబర్దస్త్ సెట్. ఇట్ ఈజ్ మై స్కిట్. ఇంతకంటే ఎక్కువ చేస్తే రేటింగ్ లో కట్. They are judges. They give scores. He is Mano garu, singing, acting, dubbing, everything. She is Roja garu, hosting, acting, meeting, fighting. Skit lo involving 90% skit వాళ్ళే కంప్లీటింగ్. మనం జస్ట్ చెప్పట్లేదు. ఓకే రెడీ? ఓకే రండి వెళ్దాం. These are steps. She is anchor. Anchor? Not onkar, anchor. How is she? She's beautiful. Yes, she is beautiful but no useful because she married. We worried. Hey Bila,
మేకపిల్ల అదేంటి అడు తిరిగింది బిల్లా నేను ఇక్కడ ఉండగా వాళ్ళిద్దరు ఎవరు? ఏంటి వాళ్ళతో కూడా నీకు పోలికే? వాళ్ళకి నీకు తానా ఈవెంట్ కి తాపేశ్వరం ఈవెంట్ కి ఉన్నంత తేడా ఉంది. వాళ్ళు కూడా మనతో పాటే ఉంటారు, వాళ్ళతో కలిసి ఉండండి. సరే నువ్వు పక్కకు రా. ఐఎమ్ యువర్ సిస్టర్ అక్క. చక్క చక్క టైమింగ్ అమేజ్. బిల్లా నీకు విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు లేనప్పుడు ఒకడు నన్ను ట్రై చేశాడు. చంపడానికే కాదు, లవ్ చేయడానికి. కమ్ ఆన్ క్లాప్స్, వి గాట్ 10 మార్క్స్ ఫర్ దిస్ పంచ్. బిలా నువ్వు లేనప్పుడు నన్ను ఒకడు బాగా అవమానించాడు. నా తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు. ఏంటి ఎక్కడ పెట్టుకోకుండా అలా అయిందేంట్రా? డేవిడ్ వస్తున్నాడు. కోడి చెప్పు బిల్లా. ఓ కోడ్ నేను రాయలేదే. ఏంటది? ఫారెన్ గర్ల్స్ కి ఇస్తాను నేను ఒకటే ముద్దు. వంగుంటే ఇస్తాను ఒకటే గుద్దు. కోడ్ కంప్లీటెడ్. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. అంత పైకెత్తరేంటి? వాళ్ళకి అలా అర్థం కాదు. హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్. కదిలారు కాల్ చేస్తా. మళ్ళీ కాల్ చేస్తాను మిమ్మల్ని. కొంచెం బెదిరించు బెదిరించు. ఇది ఏదో బాగుందే, ఇది పట్టుగా నన్ను బెదిరించు. అవునా? నుంచో. అది బాగా బెదిరించారా? బిల్లా ఇందులో వజ్రాలే బిల్లా. అరే అందులో వజ్రాలు లేవంట్రా? రామారావు, రాజారావు, పార్వతీపురం, కోట. కిందకెళ్ళావు కిందకెళ్ళావు. ఇప్పుడు మనం రాజారావు, రామారావు, తులసి కోట. రిపీట్. రమారావు బర్రె బర్రె శవారావు. రామారావు బర్రె, రామారావు బర్రె. వెళ్దాం రండి. బ్రదర్ ఇక్కడ రామారావు రాజారావు ఫ్యామిలీ ఇదేనా? ఇదే అండి, కానీ వాళ్ళిద్దరికి అసలు పడదే. రామారావుకి రాజారావుకి పడదా? నువ్వు అంత దీర్ఘంగా ఆలోచించకు, గొడవ అయిందని చెప్తున్నారు. ఓవర్ ఇన్వాల్వ్మెంట్. వాళ్ళిద్దరికి పడదు కాబట్టి అటు పక్క రంగారావు గారి ఫ్యామిలీకి మీరు వెళ్ళండి, అలాగే రామారావు ఫ్యామిలీకి మేము వెళ్తాం. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరున్నారు? అడుగో మహారాజు. ఎవరు మీరు? మేము పక్క దేశం నుంచి వచ్చామండి. ఈ రాత్రికి మీ ఇంట్లో బస చేద్దామని. మీరెవరో? మేము పక్కన ఊరు నుంచి వచ్చాం. ఈ రాత్రి ఇక్కడే బస్ చేద్దాం అనుకుంటున్నాం. ఓహో, ఇలా కుదరగానే మీ ఇద్దరు అటు వేసుకుని వాళ్ళిద్దరిని ఇటు వేసుకోండి. వీళ్ళు ఏమన్నా ఫారెన్ కోళ్ళు అనుకున్నారు? అటు వేసుకోండి ఇటు వేసుకోండి అంటున్నా. ఫారెన్ గర్ల్స్ రా. ఇంకా పోతే ఎవరు మీరా? ఎవరు మీరా? ఈ నా పుత్రరత్నం. పుత్రుడా? శివపుత్రుడు లాగా ఉన్నాడు. ఆంటీ మీకు 1000 రూపాయలు ఇస్తా, నాకు ముద్దిస్తారా? నీకు 1 కోటి రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇస్తావా? వద్దులే. ఇల్లు చూద్దారా మీరు? ఓకే రండి. మీరు కూడా వెళ్ళి ఇల్లు చూడండి. మీకు తెలుగు వచ్చా? ఐ స్పీక్ ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్? అబ్బా, మై నేమ్ దొరబాబు. యు ఆర్ అండర్స్టాండ్? No old man, I'm still right. You coming to 79 entrance. Your interest, your understanding. Yes, you need ambulance. Ambulance, sir. Me, child actor, but big, total big. Eye expression, I can do Prakash Raj. Entra, I can do like Amitabh Bachchan, Kamal Hassan. You understand? Yes, you need acting school. Oh, acting school, తెలిసిపోయింది. You want some namaskaram? I know samskaram. Coming this kid, my character no. I am coming premato. This is like your wife. I am famous mimicry artist. Come on, you understand? Yes, your recommendation. రికమెండేషన్ రికమెండేషన్ Recommendation. ఏది అందరు ఎటు వెళ్ళారా? ఎక్కడ కనిపించట్లేదు వీళ్ళంతా. నాది చెప్పలేదు. ఐఎమ్ హైపర్ ఆది. టోటల్ టీమ్ మీ. Total team, me. యు అండర్స్టాండ్? Yes, you cycle stand. ఓ ఏమ చొక్కా చూసి సైకిల్ స్టాండ్ అనుకుంటుంది. ఎక్కడున్నారు? రండి, నైట్ అయింది, పడుకోవాలి. ఈ నైట్కి ఇంకా పడుకుందామా? పడుకుందాం. పడుకోండి. ఏంటి ఎత్తుకుతున్నారు? వజ్రాల కోసమా? అయ్యి మేము ఎప్పుడో పనిచేసుకున్నాం. ఆ వాటాల దగ్గర గొడవ వచ్చే మీ ఇద్దరం మాట్లాడుకోవట్లేదు. అంటే ఆడ వజ్రాలు లేవా? ఇక్కడ ఉన్నాయి. రంజిత్ ఎవరనుకున్నారా బిల్లా ఇక్కడ? డైమండ్స్ మనమే. Hands up. Police officers. వై? You're from CBI.
మీరు ఫారెన్ పాపలు అనుకున్నా, సిబిఐ పాపలా? ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా ఎవరున్నారు ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు. ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కళ బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా? పెదవి దాటని మాట కట్టుంది తెలుసుక సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా చాలేక వదిలే. ఎక్కడో కాలుతున్న వాసన. ఈవిడ ఒకటి ఆవిడ పట్టుకునేది, ఇంకొని పట్టుకుంటే తట్టుకోలేదు. ఆది చెప్పు. నచ్చావులే హీరోయిన్ మాధవీలత. ఆది నచ్చావులే హీరోయిన్ మాధవీలత. ఎందుకలా పిలుస్తున్నావు? ఈ మధ్య పాలిటిక్స్ లోకి వెళ్ళావుగా, చేసిన సినిమాలు గుర్తున్నాయో లేదో అని. అవును, నువ్వెందుకు పాలిటిక్స్ లో చేరలేదు? వద్దామన్న టికెట్ అడిగా, ఇచ్చారా? ఇచ్చారు. అలా వేయకుండా సినిమా టికెట్ ఇచ్చారు. బాగా చలిగా ఉంది, కొంచెం దగ్గరకు వస్తే వేడిగా ఉంటది కదా. ఇలా అనుకో. ఏంటి ఎలా అనుకోవడానికి నేను పిలిచింది? ఇలాంటిదే, వేడిగా రావాలని ఫ్యాన్ కి స్వెటర్ వేసిందంట. కొంచెం జరుగు, కొంచెం జరగ, ఇంకొంచెం. అబ్బా, ఇంకెంత జరగాలి? యూట్యూబ్ లో మన మీద ఏదో ఒకటి రాసే వరకు జరగాలి. జస్ట్ జరిగితేనే రాసేస్తారా? ఏం జరగకుండానే రాస్తున్నారు. అవును, ప్రేమించుకోవాలంటే ఇద్దరు టేస్టులు కలవాలి కదా. ఎందుకు కలవలేదు? నీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. నాకు కూడా. నీకు ఇష్టమైన కలరు? వైట్. నాకు కూడా. నీకు ఇష్టమైన డ్రెస్? లంగావోని. అంటే నాకు కూడా అలాంటి వేసుకున్న వాళ్ళంటే చూడటం ఇష్టం అనమాట. అవును, మన ఇద్దరం ప్రేమించుకుంటే నువ్వు నన్ను చూడాలి, లేదా నేను చూడాలి. ఆవిడ ఎందుకు మన వైపు చూస్తుంది? అంటే ఆవిడ మనకు బాగా కావాల్సిన మనిషి, ఆవిడ అలాగే చూస్తుంటది. అంటే చెప్పాలంటే నీకు ఎలా చెప్పాలి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అదేంటి ఇదేంటి? ఇది నువ్వు నాతో ఉండడం కోసం, ఇది నువ్వు వెళ్ళాక నాతో ఉండే వాళ్ళ కోసం. పొడుస్తా. దీన్ని ఏమంటారు? దీన్ని కొంతమంది కవర్ అంటారు, కొంతమంది క్లవర్ అంటారు. నా చెవులో ఫ్లవర్ అంటారు. సరేగా నాది, నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళ ఆవిడ స్కిట్ అయిపోయిన తర్వాత వడపప్పు పెడుతుంది, ఆయన పానకం పోస్తుంటాడు. వీళ్ళందరి గురించి వదిలేసేయి. ఏదేం జరిగినా సరే నేను జీవితాంతం నీతోనే ఉంటాను. స్కిట్ అయిపోయిన తర్వాత కూడా ఇదే మాట మీద ఉండాలి మరి. ఇది స్కిట్ లో లేదు కదా. కొన్ని అంతే పడుతుంటే చెప్పకూడదు. ఇంకా ఈ పార్క్ ఎంతమంది వస్తారో కూర్చో, చూస్తా ఉందా. మీరు నచ్చేలా సినిమాలో హీరోయిన్ కదా? మీరు చచ్చేవాళ్ళ సినిమాలో హీరో కదా? అవన్నీ కాదు గాని నువ్వు నా అందం చూసి ప్రేమించావా, నా మొత్తం రూపం చూసి ప్రేమించావా? అవి లేకపోయినా ఉన్నాయి అనుకుని నీ ధైర్యం చూసి ప్రేమించాడు. నిన్ను చూస్తుంటే చందమామను చూస్తున్నట్టు, నిన్ను చూస్తుంటే తాజ్ మహల్ చూస్తున్నట్టుంది. జడ్జిలకు మాత్రం ఛానల్ చూస్తున్నట్టుంది. ఎవరు ఏమన్నా సరే మన ప్రేమ కోసం ఊర్లు దాటుతాం, రాష్ట్రాలు దాటుతాం, జిల్లాలు దాటుతాం. ముందు వాడిని ఎవరో పట్టుకోకుండా రోడ్డు దాటమని, ఆ తర్వాత దాటు తిరిగాను. శాంతి, మన ప్రేమకు చిహ్నంగా ఆ బెంచ్ మీద మన పేర్లు చెక్కుదామా? ఏమని చెక్కుదాం? చెక్కాల హౌస్ బొక్క అని చెక్కండి, బాగుంటుంది. సరే కానీ శాంతి, నేను సరదాగా కొన్ని పోజులు పెడతాను, నువ్వు స్టిల్స్ తీస్తావా? అలాగే. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఈ పోజుని ఏమంటారు? కాటికి కాలు చాపడం అంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఎలా ఉంది? పట్టేసింది, పట్టుకొని లేపండి అన్నట్టుందిరా. మీ పేరేంటండి ఇంతకీ? లోలాకులండి. రాలిపోయిన ఆకులను పెట్టుకోవాల్సిందిరా. మీ
కథ ఏంటి ఇంతకి? ఏమండి మేము ప్రేమించుకున్నామండి, పెళ్లి చేసుకుందామని వచ్చాం. ఇక్కడ ఎవరో మాకు తెలియదండి. అరే మీరు తెలియకపోతే నేను చేస్తాను, మీ పెళ్లి ఏముంది అందులో? మీరు చేస్తారండి. అక్కడ ఒక వెంకట్ అనేవాడు నన్ను ప్రేమిస్తానని చెప్పి వెంట పడుతున్నాడు. ఇటు పక్క రాజు, ఇటు పక్క వెంకట్. అసలు ఇద్దరు అదృష్టవంతులు ఎవరు నాకు అర్థం అవుతుంది. నువ్వేం భయపడకు, రాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడు, వెంకట్ అనేవాడు అదృష్టవంతుడు అవుతాడు. నేను చూసుకుంటా కదా పద. ఎలాగ పెళ్లి చేస్తానన్నారు కాబట్టి కొంచెం గ్లామర్ కోసం బ్యూటీ పార్లర్. ఓనర్ ఎక్కడ? అందులో నుంచి వచ్చి నచ్చే ఉన్నావు లేరా? ఎక్కండి ఎక్కండి. నాకు కూడా ఒక కుర్చీ వేయండి. ఇక్కడ అక్కడ అదే వచ్చిన దగ్గర నుంచి మీ చూపండి అక్కడ ఉంటే. మేడం నీళ్ళు జల్లమంటారా? ఎందుకు మొత్తం మొహం అంతా కళ్ళి ముగ్గేరా? మీకు ఏం చెయ్యాలి? ముందు హెయిర్ కి ఆయిల్ రాయండి. ఓకే. ఆ తర్వాత ఫుల్ గా హెయిర్ ఆయిల్ తో హెయిర్ వాష్ చేయండి. ఆ తర్వాత విగ్గు తీసి ఆరబెట్టండి. నా హెయిర్ ని ఇలా అలా కొంచెం పైకి లేపావనుకో మనోగారు రాములో రాములో అని పాడినట్టుగా ఉండాలి. కొంచెం దాన్ని పైకి లేపిందని ఇటు తిప్పండి. పాములో పాములా? అయ్యా నీకు దండం, వెళ్ళి అక్కడ కూర్చుని బుక్ చదువుకుంటా కూర్చో. ఓహో సార్ మీరు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి కళ్ళు మూసుకుని, ఓకేనా? జాతస్య హి ధ్రువో మృత్యుః మృత్యుః. ఇదిగో ఈ పౌడర్ తో టచ్ చేసుకుంటే ఎలా ఉంది? ఏలియన్ కి ఏషియన్ పెయింట్ వేసినట్టే ఉంది ఈ బొమ్మ. రెడీ అయిపోయాం. మరి ఆ పెళ్లి ఏదో చేసేస్తే మీరు రెడీ మొత్తం? రెడీ అండి. ఏమండి నా పెళ్లి చూడాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డాడండి. మరి ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఆయన ఉన్నాడా? నాన్నగారు ఎక్కడ? నాన్నకు ప్రేమతో వచ్చారా? ఎందుకండి అలా అంటారు? చందమామలో కూడా మచ్చ ఉంటది, సర్దుకుపోవాలి. చందమామలో మచ్చుంటే పర్లేదురా, మచ్చే చందమామ అంటుంటే మాకెందుకు బొక్క? అరే ఎక్కడికి వెళ్ళారు నువ్వు అసలు? అక్కడికి వెళ్ళారా? నేను టీం లీడర్ని, మీరు నిన్న కాక మొన్న వచ్చారు. నువ్వు టీం లీడర్ అని నువ్వు చెప్పేటప్పుడు స్కిట్లన్నీ అయ్యాక స్టేజ్ ఎక్కేటప్పుడు తప్ప మామూలుగా తెలియట్లేదురా అయ్యా. నాన్నగారు నా పెళ్లి చేసిన అతను ఇతనేనండి. నేనండి. కాళ్ళు పట్టుకుంటాను, నువ్వే చెయ్యాలి. నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వేం చేయగరా కాసేపు. మీరు కూర్చోండి చెప్తా. అమ్మా నువ్వు నీ ఫ్యూచర్ గురించి ఏం భయపడద్దు, వీడు జీవితాలను నిలబెడతాడు. ఈ ఆడియన్స్ ను పడుకోబెడతాడు. పెళ్లి గురించి నువ్వేం టెన్షన్ పడకు. జీలకర్ర బెల్లం తల మీద పెట్టాలి, అలాగే నాన్న. నెయ్యి తీసి ఓమగుండంలో పెట్టాలి. తర్వాత గొయ్యి తీసి అని పడుకోబెట్టాలి. అది మన పెళ్ళి ఎప్పుడు? ఈ స్కిట్ అయిపోయి ఇటు నుంచి వెళ్ళమే కాసేపు. కిట్లో లేనివన్నీ వేసుకున్నావు. సరే నీ పెళ్లి నేను చేస్తా కదా, ఎవడొస్తాడో నేను చూస్తా. కూర్చో. ఎవడైనా ముందుకు వచ్చాడనుకో దీనికి ముద్దు పెట్టేస్తా. కొంచెం ముందుకెళ్తే అదే పెట్టేస్తుంది. రేయ్ నా పక్కన కొండంత అండ ఉంది. అండ కాదు కొండే ఉంది. రేయ్ ప్రతి వ్యక్తికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ కి ఏదైనా కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి స్కిట్ కి ఒక చెక్కు ఉంటుంది, ఆ చెక్కు మీద సైన్ ఉంటుంది. అది పెట్టకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో దండరేఖ చూసావా? ఏంటది? దండరేఖ. దండరేఖ కదరా, రేఖ. నీకు ఒక్కడికే ఉంటది అది. నీ పెళ్లి గుళ్ళొచ్చేసి నిన్ను విజులు కొడతా. ఎందుకు నీ ఒళ్ళో చేసి గంట కొట్టరా? వీడు కొడతానంటే వీడు పెళ్లి చేసి వాడు ఎవడు రాడుస్తున్నాడు? ఆవేశాలకు పోవద్దు బాబు. నువ్వు ఈ టైంలో రావద్దు బాబు. వాడు ఉన్నంత రోజులు నువ్వుకైతే పెళ్లి కాదు. వాడిని వేసేస్తే నీ పెళ్లి అయింది. పొడిచే చెప్తా. ఇలా రా. పొడిచే వేసేస్తున్నాను. నువ్వు సూపర్ రా, మామూలు కాదు. హలో కమిషనర్ గారు వచ్చేయండి. ఇక్కడ స్పాట్ లో పట్టేసుకున్నా. ఇదేంటి 2 మటర్లు చేసింది. వెరీ గుడ్. అది నేరస్తులు స్పాట్ లో పట్టుకున్నావు. నీ ఎస్ఐ జాబ్ లో మళ్ళీ జాయిన్ అయిపో. అమ్మయ్య థ్యాంక్ యూ సార్. ఏంటి నీ ఎస్ఐ జాబ్ కోసం నాతో మాటలు చేయించావా? మరి జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తామన్నారు. ఎస్సీ జాబ్. థ్యాంక్ యూ. మనది అయిపోయిందా? మరి ఏంటి నా పరిస్థితి? ఏం లేదు, వాళ్ళు ఒకటి వేస్తారు, దానికి మంచి ఎక్స్ప్రెషన్. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా? రాములో రాములో మన్మథ మన్మథ మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా. తుమ్మిద తుమ్మిద తీపి
పుట్టుడా జన్మకి బొమ్మతో జంట కట్టరా అసలు ఊహించుకోవడానికి టైం ఇవ్వట్లేదు తీగలు తెంపేస్తున్నాడు డాన్స్ చేసేటప్పుడు నా హార్ట్ ఎక్కడో పడిపోయింది, నీకు ఏమైనా కనపడిందా? ఏమండోయ్ బాగా చూడండి, అది నేనేనేమో. నేను అడిగింది రాజుగారి గుండె గురించి కదే, నా గుండె ఎక్కడో పడిపోయింది. ఆహా, నా గుండె ఇక్కడ ఉంది. నాకు తెలుసని మీ అదే వేషాలు. ఏమండోయ్, ఆ గట్టునుంటావా ఆది, ఈ గట్టుకొస్తావా ఆది. ఆ గట్టునేమో చెక్క బొమ్మ, కొయ్య బొమ్మ, దిష్టి బొమ్మ, ఈ గట్టునేమో బాపు గారి బొమ్మ. అందుకే నేను ఈ గట్టునుంటానే, శాంతి ఈ గట్టునుంటానే. ఒకసారి బాగా చూడండి. మీకు కోహినూరు వజ్రం కనిపిస్తే ఏం చేస్తారు? అమ్మేస్తాను. అదే నేను కనిపిస్తే ఉమ్మేస్తాను. ఒక మాట చెప్తారండి, రాత్రి మీరు నా కల్లో నన్ను ఏదేదో చేశారండి. అవునా? అయితే ఈ రోజు రాత్రి మల్లెలు మంచం రెడీ చేశారండి. నువ్వు వెళ్ళి పడుకో, మళ్ళీ కల్లోకి వచ్చి చింపేస్తా. అంతేగాని బయట మాత్రం ఏం చేయరా? ఇప్పుడు ఇదే కూడా బయట ఎలానే అవన్నీ. ఇదిగో ఈ మంచాలు, మల్లెపూలు, మగువులు ఇవన్నీ కమ్మండుకోలాగా వచ్చిపోతున్నాలే గానీ కంటిన్యూగా జరగకూడదు. మీ మాటలు మీయేనా? నాకేమో పిల్లలు పుడితే అమ్మ ఎగరేస్తే నాన్న పట్టుకుంటాడు, నాన్న ఎగరేస్తే అమ్మ పట్టుకుంటుంది. నువ్వు వదిలేస్తే నేను ఇంకో దాన్ని పట్టుకుంటా. మీ మగాలు మూర్ఖులు జంతువులండి. ఛీ! ఏమన్నా? మీ మగాలు మూర్ఖులు జంతువులు ఏం పట్టించుకోరు. మగాళ్ళు మూర్ఖులు జంతువులు అంటారు, ఇంకోసారి మగాళ్ళ కంటే మేమేం తక్కువ అని వీళ్ళే అంటారు. ఏంటండి ఇది? ఆ పక్కింటి రామారావు చూడండి, 60,000 ఖర్చు పెట్టి ఇంటికి రాయల్ పెయింట్ వేశాడు, ఇల్లు అంతా రంగులమయంగా ఉంది. ఈ పక్కింటి రాజమౌళిని చూడు, 600 పెట్టి రాయల్ స్టాక్ వేసాడు, లోకం అంతా రంగులమయం. అయ్యగారు ఇక్కడ ఎక్కడో సుత్తి పెట్టానండి గంబర్తలా, ఎక్కడుందండి? ఇదిగో నా పక్కనే ఉందిరా, తీసుకెళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడితే సుత్తి అంటారా? మరి కాదంటారా? వాళ్ళకి తెలీదా? ఒక్కడే పనులను చేసుకోవాల్సి వస్తుందండి. గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి, పాలు పితకాలి, పొయ్యి మీద పెట్టాలి, కాఫీ పొడి వేయాలి. ఒక పని చేయరా, గేదెకు డైరెక్ట్ గా ఒక బూస్ట్ తాపి బూస్ట్ పితుకు. ఇదేదో బాగుంది అయ్యారు అదంతా వదిలేండి గానీ మీ పుట్టినరోజు అంట కదండి. నువ్వు ఇష్ట చేయలేదు, ఫేస్బుక్ లో పెట్టా చూడలా? అయ్యారు బిర్యానీ పార్టీ అండి. వాట్సాప్ లో పెట్టాను, తినలేదా? అయినా ఈ బర్త్డేలు చేసుకునే ఓపిక ఎక్కడ ఉందరా, ఈ పిల్లలతో చచ్చిపోతుంటే. అంత బాధపడే బదులు మందు వేయచ్చు కదండి. మందు తాగితే మా ఆవిడ ముగ్గురులా కనపడుతుంది, ఒక్కదాన్ని ఏం చేయలేకపోతున్నాం, ముగ్గురు ఏం చేస్తాం? ఏమండి అబ్బా వచ్చింది. ఆ పక్కింటి సుధీర్ భార్య 3 రోజులు కనిపించాలి, ఎక్కడికి వెళ్ళి ఉంటా అంటారు? మ్యాచింగ్ బ్లౌజ్ కోసం మలేషియా వెళ్ళింది. నేను కూడా వెళ్ళొస్తానండి. నీకెప్పుడు ఇదే పని. మీలాంటి వాళ్ళే మెడికల్ షాప్ కి వెళ్ళి మ్యాచింగ్ చీరలాగే మ్యాచింగ్ బ్యాండేజ్లు, టాబ్లెట్లు కావాలని అడిగారంట. ఇంట్లో ఒక్క వస్తువు కొండరు, కనీసం ఒక కార్ కొంటే ఆ కార్ నేను చక్క మా ఫ్రెండ్స్ దగ్గర అలా తిరిగి వస్తాను కదండి. ఎప్పుడు వాగుతూనే ఉంటారు, అందుకే లైబ్రరీలో తక్కువగా ఉంటారు, నిశ్శబ్దంగా ఉండలేరని చెప్పి. ఏమడుతున్నారండి అమ్మగారు? ఒక కారు కొనిపడాక ఇంట్లో. కారు కొనాలనే ఉందరా, నాకు డ్రైవింగ్ రాదు కదా. నేర్చుకోవచ్చు కదా. నేర్చుకోవాలనే ఉంది, కారు లేదు కదా. ఈ జనంలో మీరు కారు కొనరండి. అయ్యారు అయ్యారు ఫోన్ పక్కన రామారావు గారికి డబ్బులు ఇవ్వాలిగా మనం. ఫోన్ చేశాడు, పదే పదే చేస్తారా? మీరు డైల్ చేసిన నంబర్ బిజీగా ఉంది, మీకు ఏమాత్రం సిగ్గు శరం మానం మర్యాద ఉంటే ఇంకోసారి చేయరు. ఇక చేయడాడు. అయ్యారు 4 ఏళ్ళు అయిందండి జీతం ఇచ్చి, కొంచెం ఆ జీతం లేక చూడండి బాబా. ఆ రాకేష్ టీమ్ లో పని ఉన్నాడు కదా, పని ఆయన ఇస్తాడా? ఆయన టీం లీడర్ అవగానే ఇస్తా. ఆడెప్పుడు టీం లీడర్ అవుతాడు, నాకు జీతం ఎప్పుడు వద్దండి. ఏంట్రా పైకి అరుస్తున్నావేంటి? అర్థం ఏంటి? ఆ జీతం నాకు జీతం పైసా కూడా ఏమంటారు, ఏం పీకుతావు? నీ అంతు తేలుస్తా. తేలు చాలా మందిని చూసాం పొర్రే. నువ్వు పోతే ఇంట్లో ఇంకొక పెద్ద పెద్ద పనులు వస్తారా మనకి. ఏమండి ఉల్లిపాయలు కోయండి. ఓహో, ఆ పెద్ద పను నేనే అని ఫిక్స్ అయ్యావన్నమాట. అబ్బా, ఈ ఆడాళ్ళు ఉల్లిపాయలు ఫ్రెండ్స్ అనుకుంటా తెగేడిపిచ్చేస్తుంటాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఏంటి? మన పక్కింట్లో ఎవరు దిగారంటే తెలుసా? ఎవరు? ఎవరండి? ఒక అమ్మాయి కూడా ఉందంట. అమ్మాయా? చికి చం చం చికి చికి చం ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. మ్యాచింగ్
ఆకాశం తన రెక్కలతో కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలా. ఆయాసం నీ ఒంటికి కొంచెం ఎక్కువైతే దండేసి ఓ దుప్పటి కప్పాలి. ఏం మాట్లాడుతున్నారండి? ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయితో ఎలాగైనా మాట్లాడడం. ఏమన్నారు? ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయితో ఎలాగైనా మాట్లాడడం. నా స్కిట్ లేకపోతే మైక్ తీసేయండి. ఏమండి ఇంటర్మీడియట్ మాట్లాడే అమ్మాయి? ఏమండి ఆ ఎపిసోడ్ మొత్తం ఆపేసి మీకు దండం పెడతా వద్దు. అలా కాదండి, ఇంటర్మీడియట్ పాస్ అయిన 5 సంవత్సరాల నుంచి ఆగకుండా జరుగుతున్న జబర్దస్త్ ఒక్క డైలాగ్ తో మింగేసేవి నీకు దండం పెడతా. నేను హైదరాబాద్ కొత్తగా వచ్చానండి, నాకు ఇక్కడ ఏమీ తెలీదు. మరి ఇక్కడ ఉన్న చార్మినార్ గోల్కొండ కోట అన్ని తిప్పుతాను, కానీ ఆ సాలార్ జంగ్ మ్యూజియం మాత్రం దూరం నేను చూడు. దేనికండి? లోపలికి వెళ్తే నిన్ను కూడా అందులో పెట్టేస్తారు, చాలా పాత కదా. ఈ హైదరాబాద్ లో బాగా ఫేమస్ అంటే హలీం అండి. చికెన్ మటన్ హలీం ఇవి తింటే. అయ్యో నేను నాన్ వెజ్ తినండి, వెజిటేరియన్ హలీం దొరకదా? దొరికిద్దండి, ఉప్మా అని అడిగితే ఇస్తారండి. ఇంతకీ ఎవరండి మీరు? పక్కింటి వచ్చి మీరేనా? ఆయన ఇంత స్లిమ్ గా ఉన్నారు, ఏం చేస్తుంటారండి? పొద్దున్నే హలీం వాటర్ తాగి వాకింగ్ వెళ్తానండి, మధ్యాహ్నం మినరల్ వాటర్ తాగేమో వర్కింగ్ వెళ్తానండి, సాయంత్రం తులసి వాటర్ తాగి వల్లకాడికి వెళ్తుంటదండి. ఏమండి ఇలా బుర్ర బుర్ర గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంటండి. ఇంకా నయ్యం వీపు గుద్దితే తోకొత్తది అనలా. అయ్యో నా లవర్ రాలే, ఇంకా రాలే. లవర్ కూడా ఉన్నాడండి. ఎక్కడికి వెళ్ళా, ఏం చేస్తున్నావురా? నీ కోసం నువ్వు బాగుండాలని గుడికెళ్ళి మొక్కుకున్నాను. ఎవడైనా గాల్లో దీపం పెట్టి చేతులు పెట్టి ఆరపకుండా చూస్తాడు, ఎవడో ఫ్యాన్ కింద దీపం పెట్టి ఆరకుండా చూడాలని చూస్తున్నాడు. మా ప్రేమ గురించి నువ్వు కామెంట్ చేయకయ్యా. నేను దీన్ని బస్ స్టాండ్ లో చూశాను, రైల్వే స్టేషన్ లో చూసి ప్రేమించాను, ఎయిర్పోర్ట్ లో చూసి ప్రపోజ్ చేశాను. అయితే ఫుట్పాత్ మీద పెళ్లి చేసుకుని సులభ కాంప్లెక్స్ లో శోభనం చేసుకోండి. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి? నేను ఒక యాక్టింగ్ స్కూల్ పెట్టానండి. అదేంటేనండి ఎవరు రావట్లేదు? వాళ్ళు రావాలంటే ముందు మీకు రావాలండి. ఏం మాట్లాడుతున్నారండి? నేను వస్తుంటే అన్నపూర్ణ గేట్ దగ్గర నా గురించి చూసి ఓ యో యో అని అరుస్తున్నారు. వాళ్ళు అరుస్తుంది అందుకు కాదండి, అంతంత మాత్రం చేసేవాడు వాడే లోపలికి వెళ్తాడు, మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారండి అని అడుగుతున్నారు. హలో, అలాగే. ఏమైందండి? ఏమండి మా అమ్మ నాన్న ఊరు నుంచి వస్తున్నారండి, వాళ్ళు ఊరు నుంచి వచ్చారంటే నన్ను తీసుకెళ్లిపోయి పెళ్లి చేస్తారండి. మీరే ఎలాగైనా మా ఇద్దరికి పెళ్లి చేయాలండి. పోనీ ఈ అబ్బాయిని మా కొడుకు అని చెప్తాం, వచ్చిన మీ ఫ్యామిలీతో రిలేషన్ కలుపుకొని. మరి నాకేంటి? మా నాన్నగారు కోటీశ్వరుడు అండి, ₹1 కోటి కట్నం ఇస్తారు కదండి, మీరు తీసుకోండి. కట్నం అంతా మాకేనా? మీకేనండి. అయితే వీడు ఈ రోజు నుంచి మా కొడుకు. ఏంటండి ఎతుకుతున్నారు? క్రెడిట్ కార్డా? నో, డెబిట్ కార్డా? మెమరీ కార్డ్ ఏంటది, ఏవో పెట్టుంటాడు అందులో. సరిగా అన్నయ్య రాలేదా? అన్నయ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు పట్టుపడ్డాడమ్మా, రేపు ఉదయానికి వచ్చేస్తాడులే. ఏంటోనండి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. శాఖ వాళ్ళేమో తాగమంటారు, పోలీస్ శాఖ వాళ్ళేమో ఓదమంటారు. తాగితే పన్నులు కట్టాలి, ఊదితే ఫైన్లు కట్టాలి, అన్ని మనమే కట్టాలి. ఏదైనా తింటారా? ఇగో ఆపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, పెట్టుడు పళ్ళు, మీకు ఏం కావాల్సింటే అవి తీసుకోండి. సర్లేనమ్మా, నువ్వు తొందరగా రెడీ అవ్వు, మన ఊరికి వెళ్ళిపోతావు, నీకు సంబంధం వచ్చింది. ఏంటి పప్ప నువ్వు? నేను ఇంకా పై చదువులు చదవాలని చెప్పాను కదా. పేరెంట్స్ చెప్పేది వినండి, ఇంతకంటే పెద్ద చదువులు చదివితే మీ ముందు కూర్చొని మేము చదవాల్సి వస్తుంది. ఏంటది? జాతస్య హిద్రువో మృత్యుః. నీకేం తెలుసు? ఒక అమ్మాయిని ఎలా పెంచాలో తెలుసా? ఒక భార్యని ఎలా చూసుకోవాలో తెలుసా? ఇవన్నీ మీరు చెప్తున్నారా సార్? మైక్ తీసేయండి, మైక్ తీసేయండి. 5 సంవత్సరాల నుంచి ఆగకుండా ఉండే జబర్దస్త్ నువ్వు ఒక డైలాగ్ అదొక డైలాగ్ చంపేశారా దాన్ని? మీకు దండ. ఏదో పెళ్లి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు, మాకు అబ్బాయి ఉన్నాడు మంచి ఆర్టిస్ట్. బాబా మైక్ తీసేయండి అమ్మా. కాదండి, మా వాడు మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు, మంచి అబ్బాయి చెప్తున్నాను. నాకు కుర్రోడు ఎలాగో నచ్చాడు, నీకు ఓకే అయితే చేద్దాం. మరి అంటే ఏదో మీరు చెప్పారని చేసుకోవడం తప్ప నా స్థాయికి. ఏదో పని జరిగేటప్పుడు నువ్వు పప్పా అని ఆర్గ్యుమెంట్ చేస్తే మెజారిటీ వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి అయితే మంది. ఓకేనా మావాడు? నాకు ఓకే, కానీ అబ్బాయి పేరు మీద ఏదైనా ఆస్తి ఉందనుకోండి, మేము ఒక 5 కోట్లు కట్టంగా ఇద్దాం అనుకుంటున్నాం. 5 కోట్ల? అంటే అబ్బాయి పేరు మీద ఎందుకు లేదండి? మన పేరు మీద మొత్తం ఎంత? ఒక ఇల్లు 2 ఎకరాలు, అది అబ్బాయి పేరు మీదకి ఇచ్చేసాం అనుకో, మనకు 5 కోట్లు. అబ్బాయి పేరు మీద ఒక ఇల్లు 2 ఎకరాల పొలము ఉందండి. దిస్ ల్యాండ్స్ అప్రిషియేట్లీ. తెలుగులో రాసామండి. ఓ తెలుగులోనా? తెలుగు కూడా రాదనమాట. మీ బాబుని మీలో సారి. ఏంటి మీ కొడుక? నా కొడుకు. నువ్వు నన్ను మోసం చేసావు, మేమందరం కలిసి నీ ఆస్తి లాగేసాం. మరి మీరంతా? మేము పనాలమండి.
సరే రండి, మనకి ఆస్తి వచ్చింది, రండి. ఏంటండి ఇది? నా పుట్టి నుంచి తెచ్చిన ఆస్తి మొత్తం కరగ తీశారు. నువ్వు అసలు